హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన అర్థమెటిక్ టాపిక్ కోసం డిస్కస్ చేసుకుందాం. సో ఆల్రెడీ మన అర్థమెటిక్ సంబంధించి ఒక 8 వీడియోస్ అనేవి చేసాం. సో ఎవరైనా వాటిని చూడకపోతే ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ వాటిని కూడా చూడండి. సో నెక్స్ట్ మన ఈ వీడియోలో కూడా ఒక 20 క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. Apply to a bill of 10,000. The difference between discount of 32% and two successive discounts of 20% and 12% is. So general గా 10,000 లో 32% డిస్కౌంట్ ఇచ్చారంట. 32% డిస్కౌంట్ అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది? 32% అంటే ఎంత? 3,200. సో 3,200. ఆ విధంగా కాకుండా ఒకవేళ సక్సెసివ్ డిస్కౌంట్స్ లో ఇస్తే 10,000 లో ముందుగా సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏంటి? డిస్కౌంట్ మీద డిస్కౌంట్ మనం సక్సెసివ్ డిస్కౌంట్ అంటాం. సో 10,000 లో 20% డిస్కౌంట్ అంటే ఎంత? 2,000 డిస్కౌంట్ అవుతుంది. సో 2,000 అంటే ఎంతకు వస్తుంది? ఇంకా 8,000కి ఇచ్చినట్లు. మరలా ఎంత తగ్గించారు? మళ్ళీ 12% డిస్కౌంట్ ఇచ్చారు. 12% అంటే ఎంత? 8,000 లో 12%. 8,000 లో 12% అంటే ఎంత? 960. సో ఇక్కడ టోటల్గా డిస్కౌంట్ ఎంత వచ్చింది? 2,960 వచ్చింది. సో ఇక్కడ ఎంత వచ్చింది? 3,200. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగారు. 3,200కి 2,960కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 240 అనేది అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15, 18, 27 ఈస్. అంటే చూడండి, ఏదో ఒక స్మాలెస్ట్ నెంబర్ ఉందంటే ఆ నెంబర్ ఎవరితో డివైడ్ అవ్వాలి? 12తో అవ్వాలి, 15తో అవ్వాలి, 18తో అవ్వాలి, 27తో కూడా అవ్వాలి. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా 12, 15, 18, 27 యొక్క ఎల్సిఎం అడిగారు. సో మనం ఎల్సిఎం చేసిన ఆన్సర్ వస్తుంది, కానీ ఎల్సిఎం చేయకుండా కూడా ఆన్సర్ మనం తెప్పించగలం. సో ఏ విధంగా అంటే ఆ నెంబర్ 12తో ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి, 15తో అవ్వాలి, 18తో అవ్వాలి, 27తో అవ్వాలి. ఒక నెంబర్ 27తో అవుతుందంటే దాని యొక్క ఫ్యాక్టర్ అని 9తో కూడా ఖచ్చితంగా అవ్వాలి. అదేవిధంగా ఒక నెంబర్ 18తో అవుతుందంటే దాని ఫ్యాక్టర్ 9తో ఖచ్చితంగా అవ్వాలి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 9తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏంటో చూద్దాం. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? జనరల్గా ఇందులోనే డిజిట్స్ని యాడ్ చేస్తాం. 9 డివిజిబిలిటీ రూల్ అంటే మనం ఇందులోనే డిజిట్స్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 8 + 5 అంటే ఎంత? 13. ఈ 13 గా 9తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ అంతా కూడా 9 డివిజిబిలిటీ అంటే ఏంటి? 9తో డివైడ్ అవుతుందని మీనింగ్. అంటే మనం ఏం చేయాలి? ముందుగా ఈ డిజిట్స్ని యాడ్ చేయాలి. 8 + 16, 6 అంటే ఎంత? 14. 14 కూడా 9తో డివైడ్ అవుతుంది. 5 + 4 అంటే 9. 9 9తో డివైడ్ అవుతుంది. 7 + 4 అంటే 11. ఇది కూడా అవుతుంది. సో ఆ ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 3 మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 540 అనేది ఆన్సర్ అవుతుంది. దీనిలో చూడండి, ఇఫ్ 45 men can do a work in 30 hours, అంటే 45 men అనేవాళ్ళు 30 అవర్స్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారంట. దెన్ ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ 20 men can do the సేమ్ వర్క్ అంటే సేమ్ ఇదే వర్క్ని 20 men చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? సో ఇక్కడ ఏంటిది? 20 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 45 × 1.5 అంటే ఎంత అవుతుంది? 67.5 అవుతుంది. సో ఎంత అవుతుంది? 67.5 అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, 2 trains స్టార్ట్ అట్ ది సేమ్ టైమ్ ఫ్రమ్ విజయవాడ అండ్ కలకత్తా. సో ఇక్కడ ఇది విజయవాడ, ఇది కలకత్తా అనుకుందాం. ఇది విజయవాడ, కలకత్తా. సో ఈ రెండింటి దగ్గర నుండి 2 ట్రైన్స్ వస్తున్నాయి. ఇటువైపు నుండి ఒక ట్రైన్ వస్తుంది, ఇటువైపు నుండి ఒక ట్రైన్ వస్తుంది. ఈ రెండు కూడా ఒకే టైం స్టార్ట్ అయ్యాయి. అంటే ఎంత స్పీడ్తో? కలకత్తా నుండి చూడండి, ఇక్కడ విజయవాడ నుండి స్టార్ట్ అయ్యేదంతా 24 km/h స్పీడ్తో వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ కలకత్తా నుండి స్టార్ట్ అయిన ట్రైన్ 42 km/h స్పీడ్తో వస్తున్నాయంట. నెక్స్ట్, వెన్ దే మీట్ ఇట్ ఫౌండ్ ద వన్ ట్రైన్ హ్యాస్ ట్రావెల్డ్ 140 km మోర్ దెన్ ద అదర్. అంటే ఈ రెండు ఎక్కడో ఒక సమ్ పాయింట్ దగ్గర ఇక్కడ మీట్ అయ్యాయి అనుకుందాం. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. ఈ పాయింట్ దగ్గర మీట్ అయినప్పటికీ చూస్తే ఎలా కనిపిస్తుందంట? ఒక ట్రైన్ ట్రావెల్ చేసిన దానికన్నా ఇంకో ట్రైన్ 140 km ఎక్కువగా ట్రావెల్ చేస్తుందంట. సో ఎక్కువగా ట్రావెల్ చేసిందంటే ఏమవుతుంది? సో ఇది 42 km/h కాబట్టి స్పీడ్గా వెళ్ళే ట్రైన్ ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. సో ఇది 140 km ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ట్రైన్స్ ఈజ్ 2 స్టేషన్స్ ఈజ్. అంటే ఇక్కడ నుండి ఇక్కడ మధ్య డిస్టెన్స్ ఎంతో కావాలి. ముందుగా స్పీడ్స్ ఇచ్చాడు కాబట్టి స్పీడ్స్ రేషియో చూద్దాం. స్పీడ్స్ రేషియో ఎంత? 24:42. సో ఈ రెండు ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి? 6 4s 6 7s. అంటే స్పీడ్స్ రేషియో ఎంత? 4:7 వచ్చింది. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా మనకున్నది. సో డిస్టెన్స్కి స్పీడ్కి మధ్య రిలేషన్ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్.
సో ఇక్కడ స్పీడ్ అనేది 4:7 అయితే డిస్టెన్స్ కూడా ఎంత అవుతుంది 4:7 అవుతుంది. సో చూడండి ఈ డిస్టెన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ అనేది 140 కిలోమీటర్స్ అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడిగారు. సో టోటల్ డిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ నుండి ఇక్కడికి. సో వీళ్ళిద్దరిది కలిపేగా. సో ఇక్కడ నుండి ఇక్కడ ట్రావెల్ చేసింది అండ్ ఇక్కడ నుండి ఇక్కడ ట్రావెల్ చేసింది మొత్తాన్ని యాడ్ చేయాలి. అంటే ఎంత 7 + 4 అంటే 11 పార్ట్స్ ఎంత అని అడిగారు. 3 పార్ట్స్ 140 అయితే 11 పార్ట్స్ ఎంత అని చెప్పి మనం అడిగారు. సో దీన్ని సాల్వ్ చేయండి 140 × 11/3. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 513.33 అనేది ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ వన్. సో ఆప్షన్ ఎక్కడుంది దీనిలో. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. 2 buckets are filled with milk and water in the ratio 4:1. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బకెట్ ఉంది 4:1 రేషియోలో. ఇందులో ఎవరున్నారు మిల్క్ అండ్ వాటర్. మిల్క్ 4 పార్ట్స్ ఉంటే వాటర్ 1 పార్ట్. సో ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక బకెట్ ఉంది. అది ఎలా ఉన్నాయంటే ఇందులో 7:2 రేషియోలో ఉన్నాయి. ఎవరు మిల్క్ వాటర్. మిల్క్ వాటర్ 7:2 రేషియోలో ఉన్నాయి. మనకు నెక్స్ట్ ఏం చెప్తున్నారు దీస్ మిక్చర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 1:5 రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి ఈ రెండు మిక్చర్స్ ఇందులో ఉన్న మిక్చర్ని ఇందులో ఉన్న మిక్చర్ని ఇంకో బకెట్లో ఫిల్ చేయండి అంటున్నారు. ఇంకో బకెట్లో ఫిల్ చేసినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి ఇందులో 1 పార్టే తీసుకోవాలి ఇందులో 5 పార్ట్స్. చూడండి 1:5 రేషియోలో తీసుకున్న తర్వాత రిజల్ట్ ఏంటి ఈ మిక్చర్లో మనకి మిల్క్ చూడండి ఇక్కడ వాటర్కి మిల్క్కి మధ్య రేషియో ఎంత అని అడిగారు. వాటర్ అండ్ మిల్క్ యొక్క రేషియో ఎంత. సో మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే ముందుగా మిల్క్ అండ్ వాటర్ ఏదో ఏ రేషియో ఉన్నాయి 4:1 ఫస్ట్ బకెట్లో. నెక్స్ట్ 7:2. సో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీ చేసుకుందాం. ముందుగా ఈక్వల్ క్వాంటిటీ అంటే ఏంటి ఫస్ట్ బకెట్లో ఎంత అయితే ఉందో లీటర్స్ సెకండ్ బకెట్లో కూడా అంతే విధంగా ఉండేలా చేసుకోండి. దానికి ఏం చేస్తాం మొత్తం ఇది ఎంత అయింది మిల్క్ ప్లస్ వాటర్ 5 పార్ట్స్. నెక్స్ట్ 7 + 2 అంటే ఎంత 9 పార్ట్స్. ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి 5కి 9కి ఎల్సిఎం చేయాలి. 5 9 ఎంత 45. సో మనం ఈ 5ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 45 అవుతుంది 9 టైమ్స్. 9 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలి 5 టైమ్స్. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్పారు 1:5 రేషియోలో మాత్రమే తీసుకోవాలి. ఈ బకెట్ నుండి 1 పార్ట్ తీసుకుంటే ఈ బకెట్ నుండి 5 పార్ట్స్ తీసుకోవాలి. సో డైరెక్ట్గా ఇక్కడే మల్టిపుల్ చేయండి అది. నెక్స్ట్ ఇక్కడ ఎంత 5. సో అంటే మీనింగ్ ఏంటంటే 9 × 1 అంటే ఎంత 9. దీన్ని అంతటినీ కూడా మనం 9తో మల్టిపుల్ చేద్దాం. సో 9 4 ఎంత 36. 9 1 9. నెక్స్ట్ 5 5 ఎంత 25. 25 7 ఎంత అవుతుంది 175. 25 2 అంటే 50. సో దీన్ని ఆన్సర్ చేస్తే టోటల్గా ఎంత అవుతుంది మనకి 175 + 36 అంటే 211. 50 + 9 అంటే 59. సో ఇవేంటివి మిల్క్ వాటర్ రేషియో ఎంత 211:59. కానీ మనకి ఏం అడిగారు ఇక్కడ వాటర్ మిల్క్ రేషియో కావాలి. అంటే ఇది వాటర్ ఇది మిల్క్ కదా అంటే 59:211. సో ఇది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఆన్సర్ తప్పు పెట్టద్దు. లాస్ట్లో వాటర్ మిల్క్ అడిగాడా మిల్క్ అండ్ వాటర్కి రేషియో అడిగాడు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్. A principal becomes 1458 at the rate of 8% per annum on compound interest 2 years and interest is compounding annually. What is the principal? A principal becomes 1458 అంటే ఏంటి ఎంతో కొంచెం అమౌంట్ ఉంది అది ఎంతో కొంత ప్రిన్సిపల్ ఉంది అది అమౌంట్ కింద కన్వర్ట్ అయింది అంటే ఎంతకైంది 1458కి అయింది. అసలు ప్రిన్సిపల్ ఎంత అని మనకి అడిగారు. సో ప్రిన్సిపల్ 8% per annum అనేది వస్తుందంట. సో 8% అంటే ఎంత 8% అంటే 8/100. 8/100 అంటే ఎంత 4 2 425 అంటే 25 పార్ట్స్ పెడితే మనం 2 పార్ట్స్ వస్తుంది కదా 27 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఇంట్రెస్ట్ కాబట్టి 25:27 అవుతుంది. సో 25² అంటే ఎంత 625. నెక్స్ట్ 27² అంటే ఎంత 729. ఇదేంటిది ప్రిన్సిపల్ ఇది అమౌంట్ ఇక్కడ చూడండి ఇది ప్రిన్సిపల్ అయితే మనకి ఎంత. సో ఇదంతా ఇదేంటి ఇంట్రెస్ట్. సో 25 పార్ట్స్ పెడితే మనకి ఎంత 2 పార్ట్స్ వస్తుంది. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏమంటాం ఈ అమౌంట్ అని అంటాం. సో ఇక్కడ చూడండి 729 ఇదేంటిది అమౌంట్ ఇక 729 అనేది 1458 అయితే 625 ఎంత అని అడిగారు. 625 ఎంతో మనం ఫైన్ చేయాలి. 729 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్. 625 × 2 కాదు 625 × 2 అంటే ఎంత అవుతుంది. సో 1250 అవుతుంది 1250. సో ఆన్సర్ ఎక్కడ ఉంది 1250 అనేది ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ ఏ నంబర్ ఈస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20 అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 20%. వాట్ వుడ్ బి ద ఒక నిమిషం
A number is first increased by 20% and then reduced by 20%. What would be the percentage in the number? So అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100ని 20% ఇంక్రీజ్ చేశారు అనుకుందాం. 20% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 120 అవుతుంది. తర్వాత ఏం చేశారు? 20% డిక్రీజ్ చేశారు. 20% డిక్రీజ్ అయింది. సో 20% డిక్రీజ్. 20% డిక్రీజ్ అంటే 120లో 20% డిక్రీజ్ చేయాలి. 120లో 10% అంటే ఎంత? ఏదైనా ఒక నెంబర్ యొక్క 10% కావాలి అంటే దీన్ని బై 10 చేస్తే సరిపోతుంది. దీనివల్ల 10% అంటే ఏంటి? 10/100. సో ఈ 0 క్యాన్సిల్ అవ్వగా ఏమవుతుంది? 1/10. అందుకే ఎప్పుడైనా మనం 10% కావాలంటే ఏం చేస్తాం? సో 0 అంటే 10తో డివైడ్ చేయండి. అప్పుడు ఎంత? 12 అవుతుంది. 10% 12 అయితే 20% ఎంత అవుతుంది? సో 20% ఎంత? 24 అవుతుంది. సో అంటే ఎంత తగ్గుతుంది? 24 తగ్గుతుంది. అంటే ఎంతకు వచ్చింది? 96. ఓవరాల్గా లాస్ ఎంత వచ్చింది? 4% లాస్ వచ్చింది. 100 ఉండేది కాస్త ఇప్పుడు ఏమైంది? 96కి వచ్చింది. 4% అనేది లాస్ అయింది ఇక్కడ. సో ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా కాకుండా వేరేలా కూడా చేయొచ్చు. సో డైరెక్ట్గా దీన్ని అంటే ఎప్పుడైనా ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయింది అంటే దీన్ని ఏ విధంగా చేస్తాం అంటే సో ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయిందంటే ఇలా xy/100 చేయండి సరిపోతుంది. ఇది కూడా సక్సెసివ్ ఫార్ములా సంబంధించిందే. సో ఖచ్చితంగా ఇలాంటప్పుడు ఏమవుతుంది? లాసే వస్తుంది. ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయింది అండ్ ఇక్కడ ఏంటి? సేమ్ నెంబర్స్ ఉండాలి. సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ దగ్గర సేమే ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది? లాస్ అవుతుంది. సో అందుకే ఇక్కడ మైనస్ పెట్టుకోం. అంటే ఎంత? 20 × 20/100. సో సాల్వ్ చేస్తే అంత 100 క్యాన్సిల్ అయిపోతే 2 ఎంత? 4% లాస్ అనేది జరుగుతుంది. డైరెక్ట్గా ఈ మెథడ్లో చేసుకోండి ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్, a trader gains 10% after selling an item 15% discount on the market price. The ratio of the cost price and market price. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్య రేషియో ఎంత అని అడిగారు మనల్ని. సో చూద్దాం దీన్ని ఏ విధంగా చేయాలో. సో చూద్దాం. జనరల్గా మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది కనెక్షన్ ఉంటుంది. ఎవరెవరికి? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్య సెల్లింగ్ ప్రైస్ కనెక్షన్గా ఉంటుంది. ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. కాస్ట్ ప్రైస్ యొక్క ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం? అది కాస్ట్ ప్రైస్ మనం ఎంతో పెట్టాం దానికి సమ్ ప్రాఫిట్ వచ్చింది. ఏమవుతుంది? అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ ఎంతో సమ్ మార్క్ చేసాం దాంట్లో సమ్ డిస్కౌంట్ ఇచ్చాం. డిస్కౌంట్ ఇచ్చినా సరే మనకి ఏమొస్తుంది? ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే ఒక ఐటమ్ని మనం ఎంత సమ్ రేట్ ఎంత ఒక కాస్ట్ ప్రైస్ కొని దాన్ని అమ్మిన తర్వాత దాన్ని ఏమంటాం? సెల్లింగ్ ప్రైస్ అంటాం. లేదా మనం ఒక ట్యాగ్ వేసాం, ఏదో ఒక వస్తువు మీద ఒక ట్యాగ్ పెట్టాం, మార్కెట్ ప్రైస్ పెట్టాం, దాని మీద సమ్ డిస్కౌంట్ ఇచ్చాం. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం అమ్మేదాన్ని ఏమంటాం? సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ ఏమవుతుంది మనకి? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో సిపి ఇంటూ 10% ప్రాఫిట్ కాబట్టి 110/100. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్. సో మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ చేసిన ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఎంత డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ? 15%. అంటే ఎంతకి అమ్మినట్లు? 85% అమ్మినట్లు. 85/100. సో ఈ రెండు క్యాన్సిల్ అవగా సో నాకేం కావాలి ఇక్కడ? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కావాలి. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో. సో ఇక్కడ ఏమవుతుంది? ఇటువైపు మనం మార్కెట్ ప్రైస్ వెళ్తే ఇక్కడ ఏమవుతుంది? 85/110. ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. 517s 522s. సో ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి 17:22 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్, మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంటేజ్. ఈ విధంగా మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్, కుల్దీప్ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ మనీష్. కుల్దీప్ అనేవాళ్ళు మనీష్ కన్నా ఎంత ఎఫిషియంట్ అంటారు? 2 times ఎఫిషియంట్. మనీష్ 1 అయితే కుల్దీప్ ఎంత? 2 అవుతారు. వర్కింగ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days. వీళ్ళిద్దరూ అంటే ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటి? కుల్దీప్ అనేవాడు వెళ్తే 1 day 2 parts చేస్తారు. మనీష్ వెళ్తే 1 day ఎంత చేస్తారు? 1 part. వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళారు అనుకో 1 day ఎంత అవుతుంది? 3 parts. ఇలా వీళ్ళిద్దరూ కలిపి టుగెదర్ దే కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days. 36 days చేశారంటే వీళ్ళిద్దరూ కలిపి. సో మొత్తం వర్క్ ఎంత అవుతుంది? 36 × 6 అనేది అవుతుంది. 36 × 3. 36 × 3 అనేది ఇది టోటల్ వర్క్. ఈ వర్క్ని ఎవరు చేయాలంటే కుల్దీప్ ఒక్కడే చేస్తే, కుల్దీప్ 1 day ఎంత చేస్తారు? 2 parts. మొత్తం ఈ వర్క్ని 36 × 3 parts ఆఫ్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారో మనం ఫైండ్ చేయాలి. 2 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 18 times. 18 3 ఎంత? 54 అవుతుంది. 54 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్, ఏ పర్సన్ డ్రైవ్స్ ఏ కార్
ఫర్ 4 hours at the speed of 75 km/h. 4 hours ట్రావెల్ చేస్తున్నారంటే ఎంత స్పీడ్తో 75 km/h. ఫర్ నెక్స్ట్ 6 hours at speed of 90 km/h. తర్వాత ఇంకొక 6 గంటలు ఏ విధంగా ట్రావెల్ చేస్తున్నారు, 90 km/h స్పీడ్తో వెళ్తున్నారు. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ డ్యూరింగ్ ది ఎంటైర్ జర్నీ. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. సో ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఎవరు వస్తారు, డిస్టెన్స్ వస్తారు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ టైం ఎంత 4 hours, స్పీడ్ ఎంత 75 km/h. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే డిస్టెన్స్ వస్తుంది. 75 4 అంటే ఎంత అవుతుంది, 300. నెక్స్ట్ ఇంకా 690 ఎంత 540 బై టోటల్ టైం అంటే ఇది ఒక 4 hours, ఇది ఒక 6 hours, 4 + 6. సో 300 + 540 అంటే ఎంత అవుతుంది, 840/10. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎంత, 84 km/h అనేది ఆన్సర్ అవుతుంది. 84 km/h అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, హౌ మచ్ టైమ్ ఏ పర్సన్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 300 meters ఇఫ్ హీ రన్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 10 km/h. మనకి ఏం కావాలి, ఇక్కడ టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత వచ్చింది, 300 meters బై స్పీడ్ ఎంత 10 km/h. సో ఇది మనకి మీటర్స్లో ఉందంటే ఇది కూడా ఎలా ఉండాలి, స్పీడ్ కూడా మీటర్/సెకండ్స్లో ఉండాలి. 10 km/hని మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 5/18తో మల్టిపుల్ చేయాలి మనం. సో అంటే దీన్ని ఎవరితో మల్టిపుల్ చేయాలి, 5/18. సో 18 పైకి వెళ్తుంది కాబట్టి సో 18. సో నెక్స్ట్ 10 5 = 50, 50 6 సో ఇదంతా 18 6 అంటే ఎంత అవుతుంది, 108 seconds. నేను మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేసాం కదా, సో ఏమవుతుంది 108 seconds. మనకు ఆన్సర్ సెకండ్స్లో లేదు, మినిట్స్లో ఉంది. 108 seconds నేను రాస్తాం, 1 minute 48 seconds అని కూడా రాయొచ్చు. సో 1 minute అంటే 60 seconds, 60 + 48 అంటే ఎంత అవుతుంది, 108 అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఇన్కమ్ ఆఫ్ టీనా అండ్ షీనా ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 అండ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5. if each saves 1000 then Tina's income is. దీని 2 మెథడ్స్లో చెప్తా. సో ఫస్ట్ మెథడ్ అనేది జనరల్ మెథడ్, సెకండ్ మెథడ్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సో ముందుగా జనరల్ మెథడ్లో చూద్దాం. మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అంటే ఇన్కమ్ అంటే ఏంటి, మనం ఖర్చు పెట్టిన ఖర్చులు మిగిలింది. సో మొత్తాన్ని కలిపి ఏమంటాం, ఇన్కమ్ అంటాం. సో ముందుగా ఇన్కమ్స్ యొక్క రేషియో ఎంత, ఇన్కమ్స్ యొక్క రేషియో టీనాస్ అండ్ షీనాస్ ఇన్కమ్స్ రేషియో ఎంత, 2:3. ఎక్స్పెండిచర్స్ రేషియో ఎంత, ఎక్స్పెండిచర్స్ యొక్క రేషియో ఎంత, 3:5. సో ఇద్దరు కలిపి ఎంత సేవ్ చేశారు, ఇద్దరు 1000 కలిపి కాదు, ఇద్దరు ఇండివిజువల్గా వీళ్ళు 1000. సో టీనా 1000 సేవ్ చేశారు, షీనా కూడా 1000 సేవ్ చేశారు. సో దీన్ని నేను చూద్దాం. దీన్ని నేను ఇన్కమ్ని 2x 3x అనుకుంటా. సో ఇన్కమ్లోని నేనేంటి సేవింగ్స్ని తీసేస్తే చూడండి, ఇన్కమ్లోని సేవింగ్స్ ఇటువైపు వస్తే అప్పుడు ఎవరు వస్తారు, ఎక్స్పెండిచర్. ఇన్కమ్స్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. అదేవిధంగా ఇక్కడ కూడా 3x - 1000 కదా, 3x - 1000. సో ఈ రెండు ఏంటి, ఎక్స్పెండిచర్స్. ఎక్స్పెండిచర్స్ రేషియో ఎంత ఇచ్చాడు, 3:5 అంటే 3/5. దీన్ని సాల్వ్ చేయాలి. 5 2 ఎంత 10x - 5000. నెక్స్ట్ ఇది అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇది ఇటువైపు వస్తే 3 × 3x అంటే 9x - 3000. సో దీన్ని సాల్వ్ చేయాలి. 9x ఇటువైపు వస్తే x అవుతుంది, 5 అటువైపు వెళ్తే ఎంత 2000. x ఈజ్ ఈక్వల్ టు 2000 అయితే మనకి ఏం కావాలి, ఎవరిది, టీనా యొక్క ఇన్కమ్ కావాలి. ఇందులో టీనా ఎవరు, ఫస్ట్ పర్సన్. అంటే 2 parts ఎంత, 2 parts అంటే 2x ఎంత, 2x ఎంత అవుతుంది, 2 × 2000 అంటే 2 × 2000 ఈజ్ ఈక్వల్ టు 4000 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం ఈ విధంగా కాకుండా వేరే మెథడ్లో కూడా ట్రై చేయొచ్చు. దీన్ని ఆ మెథడ్ కూడా చెప్తున్నాం. డైరెక్ట్గా మనం చూసా ఇవి రాయగానే చూసి ఆన్సర్స్ పెట్టేయచ్చు ఆ విధంగా అయితే. సో చూద్దాం దాన్ని ఏ విధంగా చేయాలి. ఇక్కడే మనం డైరెక్ట్గా చేయొచ్చు. సేవింగ్స్ ఎంత, సేవింగ్స్ ఇద్దరు కూడా 1000. సో మనం ఏం చేస్తాం అంటే ఒక కింద నుండి చూస్తాం, ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తాం. అండ్ వాటి డిఫరెన్సే మనకు కావాలి. 3 × 1000 అంటే ఎంత, 3000. 5 × 1000 అంటే ఎంత, 5000. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2000. ఓకే, నెక్స్ట్ ఈ రెండు చూస్తాం. నెక్స్ట్ ఈ రెండు ఇలా క్రాస్ అయ్యి చూస్తాం. 5 2 10, 3 3 9. సో ఇది ఎంత అవుతుంది, 5 2 10,000, 5 2 ఎంత 10, 3 3 9. 10కి 9కి డిఫరెన్స్ ఎంత, 1 part 2000 అయితే మనకి ఎవరు కావాలి, ఇన్కమ్ ఆఫ్ టీనా 2 parts ఎంత,
2 పార్ట్స్ ఎంత? సో 2 into 2000 అంటే ఎంత అవుతుంది? 4000 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో చూడండి ఇక్కడ, ఇఫ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ బేస్ అండ్ హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఆర్ 16 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్. డయామీటర్ అంటే ఏంటి? 2r, 2 రేడియస్. ఇది ఎంత ఇచ్చారు? 16. సో r అంటే ఎంత అవుతుంది? r is equal to 8 అవుతుంది. నెక్స్ట్ హైట్ ఎంత? హైట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో మనకి అడిగాడు టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత? 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అనేది అవుతుంది. 2πr ఆఫ్ r ప్లస్ హెచ్. సో మనం దీన్ని యాస్టింగ్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 22/7 ఇంటూ రేడియస్ అంటే ఎంత? 8 ఇంటూ r ప్లస్ హెచ్. r ప్లస్ హెచ్ అంటే ఎంత? 28. 7 80 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 4 జర్ 28. సో దీని ఒక మల్టిప్లికేషన్ మనకు కావాలి. 2 into 22 అంటే ఎంత? 44. 44 into 4 అంటే ఎంత? 176. 176 into 8. 176 into 8 is equal to 1408 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ 70 feet. రేడియస్ ఎంత? 70 feet. Find the surface area. Surface area of the sphere is equal to 4πr square. 4πr square. సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలి. 4 into 22/7. రేడియస్ ఎంత వచ్చింది ఇక్కడ? రేడియస్ 70. 70 స్క్వేర్ కాబట్టి 70 into 70 రాసుకుందాం. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత? 7 10 4 into 22 అంటే ఎంత? 88. 88 into 7 చేసి into 10 చేస్తే టోటల్గా మనకి ఎంత వస్తుంది? 61600 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, John's monthly expenditure is 85% of his monthly salary and Jack's monthly expenditure is 90% of his monthly salary. Their combined expenditure is 88%. If John's monthly salary is 60,000, then what is the monthly salary of Jack? సో ఇక్కడ 2 persons కోసం ఇచ్చాడు. దీన్ని మన ఎలిగేషన్స్లో చేయొచ్చు. ఎందుకు దీన్ని ఇలా చేయొచ్చు అంటే చూడండి, ఇండివిజువల్ ఇచ్చారు ఇక్కడ ముందు. ఇక్కడ ఏంటి? జాన్ కోసం ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? జాక్. ఎంత ఇచ్చారు? జాన్ది 85% అయితే ఎక్స్పెండిచర్, ఇక్కడ 90%. ఇద్దరిది కలిపి ఇచ్చారు. నెక్స్ట్ దేర్ కంబైన్డ్ ఎక్స్పెండిచర్స్ కంబైన్డ్గా ఎంత? 88. దీన్ని మనం ఎలిగేషన్స్లో చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 90 minus 88 అంటే ఎంత? 2. 85 minus 88 అంటే ఎంత? 3. అంటే 2:3 రేషియోలో వీళ్ళిద్దరూ ఉంటాయి. వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ అయినా అండ్ ఇన్కమ్స్ అయినా సరే వీళ్ళు ఎలా ఉంటాయి? 2:3. సో ఇక్కడేంటి? ఇన్కమ్ ఎలా ఉంటుంది? 2:3 రేషియోలో ఉంటాయి. సో ఇక్కడ చూడండి, జాన్స్, ఇది ఎవరు? జాన్ ఎంత? 2 parts 60,000 అయితే 3 parts ఎంత? 2 parts 60,000 అయితే 3 parts ఎంత? 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 30 టైమ్స్. సో 2 30,000 టైమ్స్ 3 into 30,000 అంటే ఎంత అవుతుంది? 90,000 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్, రామ్ కవర్స్ 500 meters of distance 20 hours in traffic. He covered this some distance by at 30 km/h and rest by 20 km/h. The distance covered by bike. బైక్ మీద ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అని అడుగుతున్నారు. సో మనకి ఎంత టోటల్గా ఎంత టైం పట్టింది? 20 hours. ఎంత డిస్టెన్స్ ఇది? 500. మనకి బైక్ మీద ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అని అడిగారు. ముందుగా ఏంటిది? బైక్ మీద 20 km/h 20 hours వెళ్తున్నారు. సో నెక్స్ట్ ఇదంతా ఇది 20 కాదు, ఎంత? 30 km/h. ఇక్కడ ఇచ్చారు చూడండి, 30 km/h స్పీడ్. నెక్స్ట్ పర్సన్, సో ఇదేంటి? పర్సన్ కాదు, ఇదేంటి? కార్లో ఎంత స్పీడ్ వెళ్తున్నారు? 20 km/h స్పీడ్తో వెళ్తున్నారు. సో మనం ఇక్కడ ఇదేంటిది? డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తున్నాం. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏంటి? టైం రావాలి. సో ఇక్కడ మనం ఏ నెంబర్ని, ఇక్కడ ఏ నెంబర్స్ని రాస్తే ఇక్కడ ఆన్సర్ 20 వస్తుందో చూడాలి. త్రూ ఆప్షన్స్ చెక్ చేద్దాం. ముందు ఇక్కడ 300 పెడదాం. 300 kilometers ఇలా వెళ్ళారనుకుందాం. 30 ఎనీ టైమ్స్? ఇది 10 times. సో ఇంకా ఇక్కడ 200 పెడదాం. 20 ఎనీ టైమ్స్? 10 times. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 20 రావాలి. 20 వచ్చింది. సో ఆన్సర్ అవుతుంది. సో 300 అనేది కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్, 16 meters 14 meters 10 meters are in the dimensions of a room. Find the length of the greatest possible scale to measure the all dimensions exactly. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఒక 2 వుడ్ పీసెస్ ఉన్నాయి అనుకుందాం. ఇలా వుడ్ పీసెస్ ఉన్నాయి. సో ఇది ఒక 10 meters డిస్టెన్స్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఇదంతా ఒక 20 meters డిస్టెన్స్ ఉంది. సో మనం ఒక స్కేల్ని తీసుకొని రావాలి. ఆ స్కేల్ని తీసుకొని వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఇది మనం మెజర్ చేస్తే కరెక్ట్గా సరిపోవాలి. అండ్ దీన్ని కూడా మనం దీన్ని మెజర్ చేసినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడతో అయిపోవాలి. స్కేల్ మిగిలిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 30 meters స్కేల్తో మనం కొలవాలనుకుందాం. సో ఇదేంటి? ఇది ఒక 50 meters స్కేల్ అనుకుందాం. ఈ 50 meters వుడ్ అనుకుందాం.
ఇక్కడ వరకు 30 మీటర్ స్కేల్ కొలుస్తాం, ఇంకెంత ఉంటుంది 20, అంటే స్కేల్ ఇగో ఈ ఎక్స్ట్రా పార్ట్ మిగిలిపోతుంది. ఇలా మిగిలకూడదు అంటే ఎగ్జాక్ట్గా సరిపోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఏం చేస్తాం అంటే హెచ్సిఎఫ్ చేస్తాం. 16, 14, 10 ఈ మూడింటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత 2 అనేది అవుతుంది. ఎందుకు 2 8s 2 7s 2 5s ఈ మూడు కూడా ఏ టేబుల్లో రావు కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత 2 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఎంత 2 మీటర్స్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. అకార్డింగ్ టు ది వైల్డ్ లైఫ్ సెన్సస్ దేర్ వర్ 550 panthers in 2021. మొత్తం 550 ఉన్నాయంట ఇన్ రాజస్థాన్. ఇఫ్ it is expected to increase 2% the next year, then what is the population of panthers in the year 2022? ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది 2% పెరుగుతుంది. దీనిలో 2% ఇంక్రీజ్ చేయాలి. 10% అంటే ఎంత 10% లేదా 1% చేద్దాం. 550లో 1% కావాలి అంటే ఏ నెంబర్ దైనా బై 100 చేయాలి మనం. సో దీన్ని బై 100 చేస్తే ఎంత అవుతుంది? సో 55/10 అంటే ఎంత 5.5. 10% అనేది 1% 5.5 అయితే 2% ఎంత అవుతుంది? ఇంటూ 2 చేస్తే ఎంత 11 అనేది అవుతుంది. అంటే 11 అనేది ఇంక్రీజ్ అవుతుంది. 550కి 11 ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది? 561 అనేది అవుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నాయి 2022లో 561 ప్యాంథర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రోజు క్లాస్ అయితే ఇది. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నుండి మనం ఎక్కువ క్లాసెస్ చెప్పుకోవడానికి చూద్దాం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అయినా ఉంటే మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.